రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేపట్టింది. సంగారెడ్డిలో సభ పెట్టి ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ జెండా, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను ముద్రించడంపై వివాదం రాజుకుంది. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు వేయలేదంటూ బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే 6 కిలోల రేషన్లో కేంద్రం వాటా 5 కిలోలుంటే రాష్ట్రం కేవలం 1 కిలో మాత్రమే ఇస్తుందని రఘునందన్ అన్నారు. రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రానిదే సింహభాగమని, అలాంటప్పుడు ఎవరి అయ్య జాగీరని రేవంత్, ఉత్తమ్ ఫోటోలు మాత్రమే వేసుకుంటున్నారు అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రచారం కోసం సీఎం, మంత్రి ఫోటోలు వేసుకోవడం హాస్యాస్పదమని ఎంపీ ఈటెల రాజేంద్ర విమర్శించారు. కేంద్రం వాటానే ఎక్కువ కాబట్టి మోదీ ఫోటో కూడా వేయాలని, లేదంటే రేవంత్, ఉత్తమ్ ఫోటోలను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు మొదలుపెట్టిన వివాదంపై కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. లబ్ధిదారులకు కార్డుల రూపకల్పన, సంక్షేమ పథకాల నిర్వహణ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరుగుతుందని, అలాంటప్పుడు మధ్యలో కేంద్ర ప్రభుత్వ పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డులనేవి రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించిన వ్యవహారమని, దీనిపై రాజకీయం తగదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పార్టీ ఏదైనా సరే వ్యక్తుల ఫోటోలు రేషన్ కార్డులపై అవసరమేంటని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు కదా అని జనం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త పార్టీ రంగులు, ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ముద్రించడం దండుగా అని ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ పన్నులు కట్టేది సంక్షేమం, అభివృద్ధి కోసం తప్ప రాజకీయ నాయకుల పబ్లిసిటీ కోసం కాదంటున్నారు. ఆధార్, పాన్ కార్డుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఎప్పటికీ ఒకేలా ఉండే రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే పద్ధతిని ఇటు ఆరోగ్యశ్రీ సహా మరే ఇతర పథకానికైనా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో వ్యూయర్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.